పోరాటం చైతన్యానికి తెలంగాణ ప్రతీక అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రవీంద్ర భారత్లో నిర్వహించిన శాసనసభ క్రీడా సాంస్కృతిక సమావేశానికి హాజరయ్యారు. విద్యార్థులు యువత దారి తప్పుతున్నారని, యువతలో స్ఫూర్తి నింపేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. చదువులోనే కాదు క్రీడల్లో కూడా రాణించిన యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భావితరాల కోసం స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చామని తెలిపారు రేవంత్ రెడ్డి. నిజామాబాద్కు సంబంధించిన ఒక యువ క్రీడాకారిణి నిఖత్ జరీన్ బాక్సింగ్లో వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించినందుకు రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల రూపాయల నగదు ఇవ్వడమే కాదు, గ్రూప్ 1 జాబ్ డిఎస్పి ఉద్యోగం ఇచ్చి ఈరోజు డిఎస్పి నిఖత్ జరీన్ అని ఈరోజు గర్వంగా చెప్పుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, క్రికెట్లో రాణించిన వరల్డ్ కప్ సాధించిన సిరాజుద్దీన్కి ఈరోజు డిఎస్పి ఉద్యోగం ఇచ్చి గ్రూప్ 1 జాబ్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రోత్సహిస్తుంది. సిరాజుద్దీన్కి డిగ్రీ పట్టా లేదు, డిగ్రీ లేకుంటే గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వడానికి అవసరం లేదు. కానీ క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో క్యాబినెట్లో ప్రత్యేకంగా రెజల్యూషన్ పాస్ చేసి అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుంచి మినహాయింపునిచ్చి ఈరోజు గ్రూప్ 1 జాబ్ ఇచ్చి డిఎస్పి సిరాజుద్దీన్ అని చెప్పి ఈరోజు మనము క్రీడల్ని ప్రోత్సహించినాం. అదేవిధంగా పారా ఒలింపిక్స్లో మెడల్ సాధించిన దీప్తి జువాంగ్ గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చి ఇంటి ప్లాటు ఇచ్చి నగదు నజరానా ఇచ్చి వరంగల్ అమ్మాయికి ఈరోజు మనం ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఈ రకంగా చాలా క్రీడలలో రాణించిన వాళ్లకు నగదు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వాలి అని ఈరోజు ప్రభుత్వం మన స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చినాం. ఆ పాలసీలో చాలా అంశాలను పొందుపరిచినాం. అందుకే ఈరోజు మా యువకులకు ఈరోజు హాజరైన లేదా ఎక్కడున్న ఈ కార్యక్రమాన్ని చూస్తున్న విద్యార్థులకు చదువులో రాణిస్తేనే భవిష్యత్తు ఉంటుంది అని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మైదానాలలో క్రీడల్లో రాణించినా మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. మీ ఉజ్వల భవిష్యత్తుకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది అని చెప్పి ఈరోజు స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. అందుకే తెలంగాణ గవర్నమెంట్ మన స్పోర్ట్స్ పాలసీని తీసుకురావడం, ఈరోజు గచ్చిబౌలిలో ఉన్న స్టేడియంలను అంతర్జాతీయ స్థాయిలో పునరుద్ధరించడానికి 7 నుంచి 800 కోట్ల రూపాయలు కేవలం ఆ స్పోర్ట్స్ని ఈరోజు అక్కడ ఉన్న కాంప్లెక్స్ని అభివృద్ధి చేయడానికి మనం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. నిజం